హాయ్ ఫ్రెండ్స్, నేను చేపల కూర వేసుకోనికే నేను జేఎన్టీ నుంచి వచ్చిన, ఈడు మూసాపేట నుంచి వచ్చిండు. మియాపూర్లో చేపలు తీసుకొచ్చినాం. వాళ్ళు ఉచ్చమ్మడికి బయట చేపలు కడుతున్నాడు. ఎట్లా ఆడుతున్నాడు చేపలు ఆడు. నేను ఇందాక కూరగాయలు కట్ చేసిన. ఫస్ట్ అయితే చింతపండు నానెట్టి ఆడబెట్టిన. కూరగాయలకి ఇందాకనే టమాటాలు కట్ చేసిన, తర్వాత ఆనియన్స్ కట్ చేసిన, చైనా స్టైల్లో కట్ చేసిన ఆనియన్స్. వీడు మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు పిండి కలపడంలో. మస్తు కలుపుతున్నాడు. అలవాటు బాగున్నట్లుంది దీనికి. అన్న కలిపినట్టున్నాడు బాగా. ఏడ కలిపినావు శివా? ఏడ కలిపిన మాకు కొంచెం చెప్తే మేము కూడా యూట్యూబర్ ఛానల్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తాం. ఏం పలకలేడంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టినట్టున్నాడు. ఇంకా పిండి కలపడం అయిపోయింది. నేను కూడా ఆనియన్స్ కట్ చేయడం కూడా అయిపోయింది. వాడు కూడా చేపలు కడిగి అయిపోయింది. అది ఏంటంటే మాకు బంగారు చేప తెచ్చుకున్నాం. దానిలో జొన్న వచ్చింది. జొన్న కాదు, జన అంటారు దాన్ని. అదంటే ఒక ఫ్రై చేసుకుంటే మస్తు బాగుంటుంది. ఒక దానికి అడుగుతున్నారు, చూపిస్తాను చూడండి మీకు. చూపిరా గో. ఇదే గుడ్లు అంటే జన అంటే ఏంటంటే ఎగ్స్. అవి ఫిష్ ఎగ్స్ క్యా బోలో. ఇది ఫిష్. మంచిగా అడిగి రే. ఇగో సైడ్ మొత్తం వేవ్. ఇదంతా సైడ్ వేవ్ మస్తు బాగుంటుంది. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, మస్తు ఉంటాయి. ఇగో బాగుంటాయి బిల్డింగ్. మీరు ఎప్పుడు వచ్చినా ఆ బిల్డింగ్ కానీ నిలబడతాడు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో రామన్ సిల్కలు ఉంటాయి. బల్లాడు కోసం వెతుకుతున్నాడు కానీ దొరకట్లేదు. బల్లాడుగా దిస్ ఉప్పర్ పైన 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 అక్కడ ఉంది. బల్లాడు పైన పెట్టుకున్నారు. ఇంకా రాకడం స్టార్ట్ చేసి మా వాడు నన్ను తిడుతున్నాడు. వాడు వా పీట చపాతీలు రాకే పీట మా ప్లేట్ పెట్టిండు. బాబా బాబా పూరీలు కూడా ఇంత దారుణంగా అయ్యారు. మరి బ్యాచిలర్లో వచ్చి అంటే మేమే మా విన్యాసాలు అలా ఉంటాయి. ఇచ్చి పడేస్తాం ఒక అట్లే. ఈ షాకు ఇందాక అసలు టమాటా ఇట్లా కోస్తే తెగకుండా అసలు. అట్లాంటిది నేను ఏం చేసిన సార్, దీన్ని తీసుకొని గోడకు అక్కడ గోడకు రాకి, తర్వాత బండకు రాకి షార్ప్గా వేసిన. ఎట్లుందంటే ఇప్పుడు ఇట్లా పేపర్ ముక్క ఒక ఇట్లా పెట్టి ఇట్లా అంటే తెస్తుంది. అంత షార్ప్ వేసిన నేను. పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఫ్రెండ్. ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే బాగుంటుంది. నేను డీమార్ట్ లో పిండి తెచ్చుకోండి. ఆ పిండి ఎట్లా చూడండి. చూడండి చూపిస్తా. ఇది డీమార్ట్ లో. ఇది డీమార్ట్ లో. డీమార్ట్ లో పిండి క్వాలిటీ ఉంటుందా ఉండదా నాకు తెలియదు. మిమ్మల్ని అడుగుతున్నా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మీద చెప్పండి. ఈ డీమార్ట్ పిండి ఏమన్నా బాగుంటుందా? ప్లేట్ మీద పిండి ఎక్కువ. నాకైతే ఏం నచ్చలేదు పిండి మాత్రం. ఇంకా చపాతీలు ఇటు రాకపోతే ఇంకా రాకూడదు. ఇట్లా రాకుతారు చపాతీలు. సర్లే ఇంకా ఇట్లా అయితే ఇంకా చేసుకుంటాం, తినాలి, ఇంకా తప్పదు. అప్పుడప్పుడు చిన్నప్పుడు ఇట్లా పెని ఒకటి ఒక కాయ స్టార్ట్ చేయాలి. వంట వేసి రానుకో నేనే ఆనియన్స్ సరిపోతే మళ్ళీ కట్ చేస్తున్నా. అంటే తేనె స్టైల్లో కట్ చేస్తున్నా. రైట్ అంతే.
చూసారా మా బ్యాచులర్ కష్టాలు ఎలా ఉంటాయో. సండే స్పెషల్ ఉల్లిగడ్డలు తీసుకురా అంటే గోడీలు లాగా ఇస్తాను సండే. ఈ ఉల్లిగడ్డలు అంటారా ఫ్రెండ్స్? ఇంత చిన్న చూడండి ఎలా ఉంది. ఎట్లా కట్ చేసుకోలేపు ఉల్లిగడ్డలు అసలు చేతిలో కూడా పట్టుకోనికి వస్తలేదు. యు నో దిస్ ఈస్ ఫిష్. సే బంగారు దిగే ఫిష్ యువర్ ఫేస్. యా దిస్ వన్. యా ఏ ఇంకా బతికే ఉంది ఇది. ఆనియన్స్ ఇంకా జరపాలి. ఆనియన్స్ జరపాలి. ఇంకొక 2 ఆనియన్స్ అందుకో. ఓకే ఆనియన్స్ అందుకు ఇంకా సరిపోలే. ఆనియన్స్ నాకు తెలిసి సరిపో అనుకుంటా. ఇది ఆనియన్స్ అంటే మనం 2 కిలోల చేపలు తెచ్చుకున్నాం కదా, రైట్. దానికి సరిపో. టమాటాలు అయితే సరిపోతాయి. ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఒక 2 ఆనియన్స్ అనుకో. ఇచ్చేసేయి అందుకో 2 ఆనియన్స్ అనుకో. నాకే మంచి అనుకో. ఇచ్చేసేయి ఇట్లాంటి రైట్స్ ఆనియన్స్. ఇంకా మళ్ళీ ఇంకా 2 వస్తున్నాయి ఎక్స్ట్రా. వీటి చపాతీలు రాకనే ఇంకా బట్టలు చూడు మొత్తం ఇట్లా వేసుకోండి. ఇక మొత్తం బెడ్ ఇలా సామ్రాజ్యం బెడ్ మొత్తం ఇట్లా వేసిండు. పాయింట్ చూడు, పాయింట్ ఎట్లా పోసుకోండి మొత్తం. దర్రాహో కాలసాదన ఇంకా ఎట్లా రాకుతున్నాడు చూడు చపాతీలు. చాలా నైస్ రాకుతున్నాడు. ప్రొఫెషనల్ అట్లే ఉంటాయి. చేస్తుంటే పనులు పక్కన కనపడకూడదు కానీ వచ్చే అవుట్పుట్ సూపర్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా బాగా రాకుతున్నాడు. ఇంకా వంట చేయనీకే కర్రీ చేయనీకే రెడీ అవుతున్నాం. ఇంకో దీనిలో కర్రీ దీనిలో కర్రీ చేయాలి. ఇంకా దీనిలోనేమో చపాతీలు చేయాలి. వంట చేసి ఎవరు అనుకున్నది తెలుసా? ఇప్పుడు అదే పొయ్యి ముట్టించినాం. రెడీ. పొయ్యి ముట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే గట్టిగా ఉంది. అంతేలే లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం అయిపోయింది. లాస్ట్కి వచ్చి కింద ఉంది. ఇది ఒరిజినల్ కాదు, సెకండ్ హ్యాండ్ బ్రాండ్. ఎవడన్నా చెప్తారా? నువ్వు మసంగా ఇది నాటకాలు నేను కూడా. ఫ్రెండ్స్ నూనె ఎంత అయితే సరిపోతుంది మనకు 2 కిలోల చేపలకు చూసుకోవాలి ఫస్ట్. ఈ నూనె నాకు తెలిసి మొత్తం పోయాలి అనుకుంటా. సరే కొంచెం ఉంచుకుందాం. కొంచెం చపాతీలకు కావాలి కదా, మళ్ళీ కొంచెం ఉంచుకుందాం. తర్వాత నూనెకి పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది గట్టి ఉంది. కొంచెం గిన్నె ఇక్కడ కొంచెం సెట్ చేసుకోవాలి మంచిగా. సెట్ చేసుకున్న తర్వాత నేనే కట్ చేసిన టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు. అరే పచ్చిమిరపకాయలు మిస్ ఉన్నాయి చూడు. అవసరం లేదు. ఏ చేయం కాదు చెప్పొచ్చు. న్యాచురల్. తర్వాత ఇప్పుడు నూనె కాగుతుంది. ఒకసారి చూపి నూనె రెడీ. ఓకే ఇంకో ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ కంటే ముందు ఇందాక షర్ట్ లేకుండా వేసిన. ఇప్పుడు షర్ట్ ఎందుకు వేసుకున్నా అంటే అలా మీరు అనుకుంటా ఆనియన్స్ వేసిన ఫ్రెండ్స్. అబ్బాయి ఇట్లా సౌండ్ వస్తే నాకు మస్తు ఇష్టం. అంటే నూనె బాగా కాగింది. మంట అంటే నూనె మంచిగా కాగింది. ఇంకోటి ప్లస్ ఆనియన్స్ మంచిగా కాలుతున్నందుకు అట్లా సౌండ్ వస్తుంది. గంట ఏమైనా పెట్టి మర్చిపోయింది నాకు. ఇక్కడ ఉంది అంటే మర్చిపోయింది నాకు. అక్కడ వచ్చినా కాబట్టి మర్చిపోయినా. ఇప్పుడు మనం అంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మళ్ళీ. అంటే మాడిపోతాయి కదా ఆనియన్స్ అట్లా. ఓకే అంటే అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేపుకోవాలి. గోల్డ్ అంటే బంగారం అని ఏం కాదు. అంటే ఇంకా బంగారం అనుకోవచ్చు. ఇంకా సరే నూనె తీసుకో అమ్ముకోవచ్చు గొప్ప పోయి. కాయిన తర్వాత అల్లం ఉంటుంది. అల్లం వేసుకోవాలి కొంచెం. అంటే ఇట్లా మా బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు దీంతో వేస్తే అల్లం ఎట్టొస్తుంది రివర్స్ ఇట్లేస్తాను. అల్లం ప్యాకెట్ ఉంది. అల్లం ప్యాకెట్ ఉంది. ఇది బాగుంటుంది. నైస్. పేరు కూడా నైస్. రైట్ నైస్. వేసాయి. అల్లం సరిపడా అల్లం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. సరిపోతాయి. ఇంకా రెడీ. క్యాప్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అల్లం కలిసే వరకు ఇట్లా తిప్పాలి లైట్గా. అంటే మనకు ఆనియన్స్ గోల్డ్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇట్లా చూసుకోవాలి. ఇట్లా ఫ్లేవర్ కాదు కలర్. ఓకే ఇంకా రాలేదు.
తర్వాత ఇప్పుడు కొంచెం మంట పెద్ద పెట్టుకున్నా పర్లేదు మనకు, ఎందుకంటే తొందరగా ఉడకాలి కాబట్టి. అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఉడికినా చూడాలి ఫస్ట్. కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు, కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయా, ఏం కూర వేసిన అనుకో, చేపల కూర. అని చెప్పి వాడు కష్టపడి చపాతీలు మొత్తం బొక్కలు అంటారు నాకు. ఏమంది బొక్క బూట్ చేసాడు. బాగా చెమటలు వచ్చేదాకా చేసుకుంటా. కొంచెం మంట కొంచెం పెద్ద పెట్టుకోవాలి. ఇప్పుడు ఉట్టుండే కదా ఈ టైంలో మనం ఓకే ఉప్పు డబ్బా గట్టి పెట్టారు ఈ నాయనలో. ఉప్పు డబ్బా రావట్లేదు. ఇప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, కావాల్సి మన కూర అయిన తర్వాత వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో 4 రోజులు అయితే తర్వాత ఏం చేయలేదు. తూర్పు దిక్కి నమస్తే పెట్టుకోవాలి. తర్వాత అవి ఇప్పుడు సార్ అదే 2 యాలక్, ఇప్పుడే కాదు యాలక్ వేసేది. పసుపు వేసుకోవాలి. తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ అప్పుడప్పుడు మర్చిపోతుంటాం, మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి. వచ్చింది మొత్తం. పసుపు వేసుకోవాలి. తర్వాత పసుపు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడే అరే ఉందిరా కొంచెం వేగాలి కారం. ఇప్పుడే అంటే ఇప్పుడు ఏం వేస్తలేను, ఒక చెప్తున్నా. ఒక 2 నిమిషాలు ఉడకనియాలి దాన్ని. చేపలకు రెడీ చేసి గంట జారిపోతుంది ఫ్రెండ్స్. జాంకు ఎందుకమ్మా గంట? అప్పుడు అది చేపలకి తమ్మడుకున్నాడు. టమాటాలు ఎక్కువ అయినట్టున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ కు టమాటా కూర అయితే ఏం కాలేదు, చేపల కూర అయితే నాకు తెలుసు. ఎందుకంటే నేను మసాలా చేసిన కాబట్టి. అలా మర్చిపోయినా, మనం చింతపండు కలుపుకోవాలి. ఇగో చింతపండు ఇప్పుడు కదా 2 కిలోలు ఒక కలిపి పెట్టుకోవాలి మనం. కనిపిలే చూపి 2 కిలోల చేపలకి చింతపండు సరిపడా వేసుకోవాలి. మళ్ళీ లేకపోతే పుల్లగా అట్లా. మావాడైతే కొంచెం కష్టపడి చపాతీలు రాకున్నాడు, బొక్కలు పెడుతున్నాడు. కానీ చపాతీలు రాకే విధానం మాత్రం నచ్చింది నాకైతే. అందరు ఎక్స్పర్ట్లు. అదే అందరు ఎక్స్పర్ట్లు మా దానిలో అందరు. చూసుకోవాలి మనం ఇట్లా టమాటా దిగిలే మంట కొంచెం పెద్ద పెట్టుకున్నాం. అడుగురా దిగిరా రెడీ. కారం వేసుకుంటున్నాం. కారం 2 కిలో చేపలు కాబట్టి 1 మమ్మల్ని 2 స్పూన్స్ అండ్ 3 స్పూన్స్ 3 స్పూన్ 4 నాకు తెలుసు సరిపోతుంది. ఎందుకంటే నేను మసాలాలు తీసుకాలు వేసిన కాబట్టి నాకు అలవాటు. ఎంత కారం పడుతుంది, ఎంత నూనె పడుతుంది, ఎంత ఉప్పు పడుతుంది అని నాకు తెలుసు. అన్నీ వెళ్తాను. రెడ్గా అనిపిస్తుంది, కారం ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఏం కాదు. ఎందుకంటే లాస్ట్ చింతపండు తర్వాత వాటర్ చేపలు అన్ని వేసుకున్న తర్వాత సరిపడుతుంది. అంటే ఇప్పుడు చూనికి మనకు అట్లా అనిపిస్తుంది, రెడ్గా అనిపిస్తుంది. ఇది ఏం పులుసు? ఇది ఏం చేప పులుసు? ఇది బంగారు తీగ చేప పులుసు. మేము బంగారు తీగ చేప తెచ్చాము. ఇవేంటి తెలుసా? ఇప్పుడా వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడు పడేది ఒకటి వేస్తా చూడరా. నాకేం ఇప్పుడు చూడరా నేను వేస్తా.
యాలక లవంగాలు ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఘాట ఎక్కువ అవుతాయి. ఒక 4 లవంగాలు, కాదు 3 యాలకులు, మస్తు 3 యాలకులు. మళ్ళీ ఎక్కువ అయితే చాలాక అవుతుంది. అన్నీ వేస్తాం కదా. రెడ్ అనిపిస్తుంది. దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. సరిపడా ఎన్ని అంటే ఒక వాటర్ పోసుకొని ఒక 5 minutes ఇట్లే ఉడకనియాలి. దీంట్లో అడుగు పెట్టా కాలు పెట్టిన అనుకో అంతా పంపేసాను. ఒక్క అడుగు. ఏం కూడా వేసారా? చేపలు కూడా వేస్తారు. ఏం చేస్తారా? చేపలు లేదురా. ఇగో దీనిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, లైట్ గా ఒక స్పూన్ అంటే సగం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే దీనిలో కారం బాగా పడితే మంచిగా ఉడుకుతాయి. కారం మంచిగా పట్టింది అనుకో, ఇట్లా ఇట్లా కలిపితే కారం మంచిగా పడతాయి. ఇగో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, తలకాయ చూసిందా ఎట్లా తలకాయ ఎట్లా ఇట్లా ఇట్లా ఈ ఇష్టమా అంటే ఇదికేనండి. ఓకే ఇగో ఇది ఒకసారి చూపి. ఇందాక వేసినాం కదా 5 minutes అని, 5 minutes లోపు చూపిస్తాం మీకు. మంచిగా ఉడికింది. కొంచెం సరిపోతుంది. ఈ మాదిరిగా ఉడికించుకుంటే మనం సరిపోతుంది కర్రీ. నెక్స్ట్ చేపలు తీసుకొని, మనకు కలుపుకొని చేపలు ఉంటాయి కదా, ఒకటి తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. చిట్లితే ముఖానికి పడుతుంది. మళ్ళా మా ఊరి చపాతీలు ఇంకా అయిపోతలే. మా ఊరి చపాతీలు ఇట్లా వేసుకోవాలి అన్ని మంచిగా. అంటే ఇట్లా ఇట్లా మంచిగా ఈ గ్రేవీలా మునిగేటట్లు పెట్టాలి చేపలన్నీ. ఏం కాదు, ఇట్లా పెట్టినప్పుడు తాకితే ఏమైనా అయితే ఏం కాదు. ఎందుకంటే చేతికి కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఏం కాదు. చేపలన్నీ ఇట్లా మంచిగా ఇట్లా 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 పొందబెట్టుకోవాలి. పొందబెట్టుకుంటే ఏమైందంటే మంచిగా ఉడుకుతాయి అనమాట. ఇట్లా కాలితే జాగ్రత్త. నేనంటే పెడతా కానీ నాకంటే పవర్ ఉంటుంది నా చేతులలో అట్లా. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, చింతపండు నీళ్ళు డైరెక్ట్ పోసుకోవద్దు. ఇది కలిపినది ఉంటాయి కదా చింతపండు నీళ్ళు. ఇంత చింతపండు నీళ్ళు కట్టిన దానిలో ఇట్లా ఇట్లా చేపెట్టుకొని ఫస్ట్ చింతపండు అంతా దానిలో చింతపండు తీసేసి ఇట్లా ఇట్లా మెత్తగా ఇట్లా 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 అనాలి. చింతపండు దీనిలో ఉన్న మొత్తం అన్ని గిచ్చలు తర్వాత అవి అనేది మొత్తం తీసేయాలి. లేకపోతే మనం తినేటప్పుడు తాగుతుంది. అట్లా ఏం కాదు, తినొచ్చు. చింతపండు ఉంటే ఏం కాదు, మంచిదే. చింతపండు నీళ్ళు చూసుకొని పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ పోసుకుంటే పుల్లగా అవుతాయి అనమాట. సరిపడా మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి మళ్ళీ సరిపడా చింతపండు నీళ్ళు పోసుకోవాలి. చూసుకోవాలి మళ్ళీ దీనిలో కూడా ఒకసారి. మళ్ళీ దానిలో ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ దీనిలో అంటే ఉంటాయి గిచ్చలు అట్లా నుంచి ఏమన్నా. లాస్ట్కి చింతపండు నీళ్ళు ఎంత ఉంది, కొంచెం అంటే కొంచెం పెద్ద పెట్టుకోవాలి. మనం ఒక 2 minutes కొంచెం ఉడకనియాలి. 2 minutes. ఇంకా 5 నిమిషాలు ఉడికిందని చెప్తున్నా. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చింతపండు నీళ్ళు ఇట్లా తీసుకొని చింతపండు నీళ్ళు పోసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి ఇట్లా లైట్గా ఇట్లా కలుపుకున్నట్టు చేయాలి. ఇట్లా లైట్గా. అబ్బో చూస్తాను నోరు ఊడిపోతుంది. ఎట్లుంది ఇక్కడ కలర్ చూసిన ఎట్లుందో మస్తుంది. ఒక చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 2 minutes ఉడకనియాలి. ఎక్కువసేపు ఏం లేదు, ఓన్లీ ఒక 2 minutes. హలో, లాస్ట్ ఫిష్ కర్రీ అయిపోయింది. వాసన గుమగుమలు ఆడిస్తుంది ఫిష్ కర్రీ. లైట్ లేదు, బొచ్చు లేదు, ఏమీ లేదు. ఈ లుచ్చమ్మ టమాటాలు ఆడుతున్నాడు చూడు. ఇంకా చపాతీలు లాక్కుతున్నాడు, రాక్తలే కాల్స్తున్నాడు. చేతి వెనక్కి కట్టుకొని స్టైల్గా. వీడు చూడు మళ్ళా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు టమాటాలు ఉల్లిగడ్డలు కోసుకున్నామంటే బంగారు తీయ కదా చెప్పినా అప్పుడు ఎగ్స్ ఉన్నాయని జన్నా. ఇది తింటే మాత్రం ఫ్రెండ్స్ బా వేరే లెవెల్ ఉంటుంది.
ఇదే ఈయనకి లిప్స్ ఎర్ర కావాలంటే ఎట్లా కావాలని చెప్పండి, జర కామెంట్ చేయండి మాకు. ఒక 3 minutes అయితే చేపల కర్రీ అయిపోతుంది. తర్వాత ఈ చపాతీలు కాల్చడం కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి, చపాతీలు కాల్చేది ఎన్ని ఉన్నాయి ఇంకా. ఓకేనా, ఒక 2 minutes. ఫైనల్గా మా వంట మాత్రం అయిపోయింది. ఇంకా మేము చేసుకున్న వంట చూడండి. దిస్ ఈస్ చేపల కూర. అబ్బా వాసన చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఇంకా ఇట్లా కలుతుంటే ఎట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి జెండా అని చెప్పలే, ఎగ్ ఫిష్ ఎగ్స్ మస్తు బాగుంది. రెడ్ ఇది తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. గో చపాతీలు మాడు 2-3 చేయాలంటే ఏం చూడు మొత్తం ఎట్లా చూడు, ఎన్ని ఎట్లా వేసి చూడు. అమ్మో అబ్బా. ఫైనల్గా వచ్చేసి ఇది వైట్ రైస్. ఇది మేము ముగ్గురం ఎట్లా ఇచ్చబడేస్తాం. నన్ను కూడా తీయం మళ్ళా. ఇదంతా చెఫ్ ఎవరు అనుకుంటారు? దిస్ ఈస్ మీ. నేనే మొత్తం నేనే కష్టపడితో ఎంత కష్టంతో మొత్తం నేనే చేసినాం. ఇంకా లాస్ట్కి వస్తే మనం తిందాం రండి. ఫైనల్గా మేము తింటున్నాం. ఇంకా రెడీలో ఉన్నాం. తిని టేస్ట్ ఎట్లుందో తిన్న తర్వాత చెప్తాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్ బ్రా. వాటర్ తీసుకుంటానా? అమ్మాయి వచ్చి తింటున్నాం. ఎంజాయ్ పండుగ. ప్లేట్ రాహోయ్ ఆడ దాని కింద చూడు. ఫైనల్గా అయితే కష్టపడి వంట చేసుకున్నాం. వంట చేసుకొని ఇంకా తినబోతున్నాం. టేస్ట్ ఎట్లా ఉందో ఇగో ఈ నెల నాకు గోధుమ పిండి తాగిన ప్లేట్ ఇస్తాం. గోధుమ పిండి కానీ కడుక్కొని ఇట్లే తింటా. ఏం కాదు, గోధుమ పిండి తాగిన పిండి. ఫ్రెండ్స్ ఎట్లా చేసిన అంటే మస్తు కష్టపడి మస్తు చేసిన. నేల నన్ను ఇస్తారా మాత్రం ఉంటే ఒక పనికి. చేప ఎగ్స్ మాత్రం నువ్వు తీసుకుంటా ఎగ్గు తినమంటే తింటలేదు. మస్తు బాగుంటది. తినడం మిస్ కావద్దు భూమిని ముట్టడం లాగా. ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇదేంది చాపేకి ఎట్లుంటది? చాపేకి మస్తు ఉంటుందిగా. సూపర్. ఇచ్చిపడేది చపాతీలు మావాడు ఎట్లా ఇచ్చిపడేది చపాతీలు బాగుందా? మేమైతే తింటున్నాం. ఫస్ట్ టైం కూడా తినిపిస్తే చేసింది ఎవరనుకుంటా ఫ్రెండ్స్ నేనే. కానీ చపాతీలు కాగి చేసి నేనే. చపాతీలు నాకు నచ్చలేదు అయినా తింటున్నా. సూపర్ ఉంది. బా ఓకేనా? ఇది మాత్రం ఏముందంటే బాగుందా? వేసుకుంటా చూసినా మావాడు తిన్నా అంటుండే. ఇప్పుడు ఏ అంటున్నాడు? కొంచెం ఇంకా బాగుంటుంది. వద్దే వద్దు నాకు నచ్చితే చెయ్యాలంట ఫస్ట్లో అయితే. ఇప్పుడు చూడు తయారు అంటాడు. అట్లుంటే మనం చేసే ఫ్రెండ్స్. చల్లగా ఏమైనా ఆర్డర్ పెడితే మీరు జట్టు లాగిన్ చేసుకున్నా వేసుకోలే లింక్ పెట్టట్లే స్విగ్గీ. మస్తు ఉంది. ఇంతమందికు లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ చేపల కూర వేసింది. 2 months బ్యాక్ ఇట్లా చేపలు తీసుకొని వచ్చినాం. వీడు ఉన్నాడు ఐడు ఇది చొమ్మకు అంటూ చేపల కూర అంటే టమాటా కూర వేసాడు.
కానీ ఒకరు తక్కువైంది ఎవరు చెప్పండి రా కాకి పోకాడు ఉసగొడుతుంది చిన్నాడు అంటాడు ఊర్లో ఉంటాడు వాడు కానీ ఉంటే బాగా ఇంతవరకు అయిపోతున్నా మొత్తం రసంగా అదే వాడు పోయిన ఆధారం అయితే ఈ ఆధారం గమనిస్తున్నాడు సరే వచ్చారా పులుపు పోరాడే కదా వస్తుంది ఇప్పుడు నలుగురు దొంగ కొడుకు ఫ్రెండ్స్ ఆ దోశలు దావత్ సాని కూడా దెంగ ఊరికి ఇంకే మేము వేసుకుంటాం దావత్ మా అన్న ఇస్తున్నాం పార్టీ మా అన్నకి పెళ్లి ఫిక్స్ అయింది అందుకే పార్టీ ఇస్తున్నాం త్వరలో అయినా కూడా ఫిక్స్ అవుతుంది పెళ్ళి పెళ్ళప్పుడు తక్కువ నాకు అంతా పన్ను తక్కువ బాబా మస్తుంది ఇదైతే తింటుంటే ఉంది రొట్టెలు ఇట్లా నంచుకొని తింటుంటే అప్పట్లో మా నాన్నమ్మ వేస్తుండే ఇది జొన్న అంటే మస్తు వేస్తుండే జొన్న మస్తు బాగుండేది బెల్లం తింటే కళ్ళు మంచిగా అనిపిస్తాయి రాత్రి పూట ఏదైనా పోయినప్పుడు వేసుకుంటే కొంచెం నాకేమో కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పాలి ఎప్పుడే అన్నాను నేను చెప్పిన తిన్నాం తిరిగి పనుకుందాం మళ్ళీ వేసుకోవాలి కొద్దిగా ఊర్రా ఉండాలి కానీ దానితో డబ్బులు బాబా చెప్పండి వేసుకుందాం ఆయన అన్న గట్టిగా అపో బాగుంది ఇట్లనే బాగా అల్పు అక్కడ ఇక తెచ్చుకో ఇది తీసే తొమ్మిది తీసుకో సరే చాలైతే కథం జొన్న కథం వాడేసుకుంటే అయిపోయింది జొన్న కథం ఇది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మేము ఇట్లా అందరం కలుసుకొని ఇట్లా ఏమైనా వంట చేసుకొని తినేది ఫస్ట్ వీడియో సో దానికోసం మీకు కొంచెం సపోర్ట్ కొంచెం సబ్స్క్రైబ్ కొంచెం ఫాలో కొంచెం బెల్ బటన్ నొక్కితే మేము కొంచెం ముందుకు సాగుతాం ఎంకరేజ్మెంట్ నేను కూడా మా అందరితో పాటు మేము మీతో పాటు మేము మావాడు ఫ్రెష్గా వేస్తున్నాడు టేస్ట్ ఎట్టిందో కూడా తిని చెప్తాడు నాకెందుకో కూర చూస్తుంటేనే మస్తు ఉందని అనిపిస్తుంది కానీ ఏం చెప్తారు మరి వినాలి
ఎట్లా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఉందంట బాగుంది బాగుంది బాగుందా నిజం బాగుంది నిజం బాగుంది ఇప్పుడు రేపు బాగుందిరా ఏమో బయటికి అయితే బాగుంది అంటున్నాడు మరి ఏమో. తిన్నాక ఒకసారి వేసుకొని తిన్న తర్వాత చెప్తా మాట్లాడాలి వస్తే ప్రేక్షకులు చూస్తలేరా ఎవరికి పెట్టాలి వీడియో అది? ఫ్రెండ్స్ ఇంకా తింటున్నాం తిని కొద్దిసేపు పడుకొని నా కూడా అది పోలే షార్ట్ మళ్ళీ మెసూర్ నేను మళ్ళీ కూడా చెప్తా అంట ఇంకా తిని మొత్తం అడుగుతుంది ఇంకేం ఫ్రెండ్ మీరే చెప్పండి తిన్నదా కూడా మన ఎందుకు తినడం కదా అంటే తిని ప్రశాంతంగా కొంచెం పక్క వెళ్ళాలి ఫ్రెండ్ లేదా మరి రొట్టెలు మాత్రం సూపర్ ఓకేనా మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పండి బాయ్ బాగా అందుకనే